ప్రెసిడెంట్ ట్రంప్ను తమ దేశానికి రప్పించేందుకు పాకిస్తాన్ తెగ ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్ మీడియాలో స్పెక్యులేషన్ వచ్చింది. సెప్టెంబర్ 18 నాడు పాకిస్తాన్కు రాబోతున్నాడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అని. ఆ తర్వాత ఈ స్పెక్యులేషన్లో పసలేదని తేలిపోయింది. ఎందుకంటే ఆ టైంలో ప్రెసిడెంట్ ట్రంప్ యూకేలో ఉంటాడు, యూకేలో విజిట్ చేస్తుంటాడు, మిడిల్ ఆఫ్ ద టూర్లో ఉంటాడు. అందువల్ల పాకిస్తాన్ వచ్చే ప్రసక్తే లేదు. అది కూడా ఈ స్పెక్యులేషన్ కూడా ప్రాతిపదిక ఏంటంటే సెప్టెంబర్లో ఇండియాలో క్వాడ్ సమ్మిట్ జరగబోతుంది. క్వాడ్ అంటే అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారతదేశంతో కూడిన కూటమి. ఇది ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఇన్ఫ్లుయెన్స్ను కౌంటర్ చేయడానికి ఏర్పడినటువంటి ఒక స్ట్రాటజిక్ వ్యూహాత్మక కూటమి. సో క్వాడ్ సమ్మిట్కు రాబోతున్నాడు ట్రంప్ ఇండియాకు సెప్టెంబర్లో అని సమాచారం. సో అందువల్ల ఎలాగూ ఇండియా దాకా వస్తున్నాడు కనుక రిటర్న్లోనో పోయే ముందో అంటే భారత్కు క్వాడ్ సమ్మిట్కు వెళ్ళే ముందే పాకిస్తాన్కు రావాలి అనేది పాకిస్తాన్ ప్లాన్. ఎందుకు పాకిస్తాన్ ఇది కోరుకుంటోంది అని చెప్పే ముందు సెప్టెంబర్లో రావడం సాధ్యం కాదు. ఎందుకంటే ట్రంప్ యూకేలో ఉండడమే కాదు, క్వాడ్ సమ్మిట్కి ఇంకా ఇండియా డేట్స్ కూడా డిసైడ్ చేయలేదు. సో అందువల్ల సెప్టెంబర్ 18 అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. నవంబర్లో జరగవచ్చు అనేది ఇంకో స్పెక్యులేషన్, పాకిస్తాన్కు ట్రంప్ వెళ్ళవచ్చు అని. సో దానికి ఏదికైనా మొత్తం మీద ఇండియాకు క్వాడ్ సమ్మిట్కు వచ్చే సమయంలో పాకిస్తాన్కు రప్పించాలనేది ప్లాన్. దీనివల్ల పాకిస్తాన్ లక్ష్యం ఏంటంటే, ఒకటి, ఇండియా మొదటి నుంచి కూడా పాకిస్తాన్ భారతదేశాన్ని ఒకేసారి ప్రెసిడెంట్ విజిట్ చేయడాన్ని అంగీకరించదు. ఇది గతంలో చాలాసార్లు భారతదేశం అభ్యంతరాలు తెలిపింది. చైనానైతే ఏకంగా చైనాకు వచ్చే ముందు లేదా తర్వాత అమెరికా ప్రెసిడెంట్ జపాన్లో దిగుతానంటే చైనాకు కూడా రావాల్సిన అవసరం లేదని కరాఖండిగా చెప్పేసింది. ఎందుకంటే డిప్లొమసీలో ఏమవుతుంది అంటే అమెరికన్ ప్రెసిడెంట్ విజిట్ అనేది నార్మల్ కాదు. ఆ ఒక కంట్రీకి ఆ దేశ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అధినేత ఎంత విలువ ఇస్తున్నాడు అనేది ఇండికేషన్. అందువల్ల ఆ విలువ ఎక్స్క్లూజివ్ విజిట్ అయితేనే ఉంటుంది. మధ్యలో 4 ఊర్లు తిరిగి మన దగ్గరికి కూడా వస్తే మనకు ఆ విలువ ఉండదు. అందువల్ల భారతదేశం కూడా ఇలా ఇండియా పాకిస్తాన్ విజిట్ను కలిపి పెట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తుంది. అయితే ట్రంప్ వింటాడా దానికి? ఎందుకంటే మొదటి నుంచి ఇండియాను పాకిస్తాన్ ఐఫైనేట్ చేయడం, కలిపి మాట్లాడడాన్ని భారత్ వ్యతిరేకించిన ట్రంప్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఇండియా పాక్ టెన్షన్స్పై కూడా ట్రంప్ వివరించిన తీరు మనం చూశాం. సో అందువల్ల ఇండియా ఐఫైనేట్ చేయడాన్ని వ్యతిరేకిస్తుంది, పాకిస్తాన్ ఏమో ఇండియాతో ఐఫైనేషన్ కోరుకుంటుంది. ఇది ఫండమెంటల్ డిఫరెన్స్. ఎందుకంటే ఇండియన్ ఫారిన్ పాలసీ, ఇండియా న్యూక్లియర్ పాలసీ, ఇండియా స్ట్రాటజిక్ పాలసీ పాక్ సెంట్రిక్ కాదు. ఎందుకంటే మన కోరిక పాకిస్తాన్పై పై చేయి సాధించడం కాదు. మన కోరిక ప్రపంచంలో ఒక బలమైన శక్తిగా ఎమర్జ్ కావాలన్నది ఇండియా అంబిషన్. పాకిస్తాన్కి అలాంటి గ్లోబల్ అంబిషన్స్, ప్రిటెన్షన్స్ ఏమీ లేవు. పాకిస్తాన్కి ఏకైక లక్ష్యం ఏంటంటే ఇండియా పైన పై చేయి సాధించాలని. సో అందువల్ల పాకిస్తాన్ ఫారిన్ పాలసీ మొత్తం ఇండియా సెంట్రిక్గా ఉంటుంది. అందువల్ల ట్రంప్ ఇండియాకు వెళ్తున్నాడు కనుక మన పాకిస్తాన్ కూడా రప్పించుకుంటే ఇండియా పైన డిప్లొమాటిక్ అప్పర్ హ్యాండ్ సాధించవచ్చు. ట్రంప్ మీకే కాదు మాకు కూడా క్లోజ్ అని చెప్పుకోవచ్చు అనేది పాకిస్తాన్ లక్ష్యం. సో అందువల్ల పాకిస్తాన్ మొదటి లక్ష్యము ట్రంప్ను రప్పించడం ద్వారా ఈ ప్రాంతంలో, ఇండియన్ సబ్ కాంటినెంట్లో, ఆసియాలో పాకిస్తాన్ కూడా అమెరికాకు ఒక విలువైన మిత్రదేశము అని. కానీ అమెరికా ఎప్పుడూ పాకిస్తాన్ విలువైన మిత్రదేశంగా చూడలే, విలువైన క్లయింట్గా చూసింది. ఇండియాతో పట్ల అమెరికా చూడడము, పాకిస్తాన్ అమెరికా చూడడం తేడా ఉంది. డెఫినెట్గా అమెరికాకు విలువైన మిత్రపక్షమే, కానీ ఏ రకమైన మిత్రపక్షం? సమాన హోదాలో ఉండే మిత్రపక్షం కాదు, క్లయింట్గా మిత్రపక్షం. సో అందువల్ల అందువల్ల రెండింటి మధ్య తేడా ఉంది. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్, ఇండియాతో అమెరికా న్యూక్లియర్ డీల్ కుదుర్చుకున్నప్పుడు భారతదేశానికి ఒక ప్రత్యేకమైన హోదా ఇచ్చింది. సో రెస్పాన్సిబుల్
న్యూక్లియర్ స్టేట్ విత్ అడ్వాన్స్ న్యూక్లియర్ టెక్నాలజీని, అత్యాధునిక అణుపరిజ్ఞానం ఉన్న బాధ్యతాయుత దేశం ఇండియా అని మనకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు. రెస్పాన్సిబుల్ నేషన్ విత్ అడ్వాన్స్ న్యూక్లియర్ టెక్నాలజీ. ఇదే ట్యాగ్ మాకు కూడా ఇవ్వమని పాకిస్తాన్ అడిగితే అప్పటి ప్రెసిడెంట్ కూడా ఒప్పుకోలేదు, అమెరికా కూడా ఒప్పుకోలేదు. అందువల్ల పాకిస్తాన్ అమెరికా నెక్సెస్ ఎంత ఉన్నా పాకిస్తాన్కి ఇచ్చే విలువ వేరు, ఇండియాకి ఇచ్చే విలువ వేరు. దీన్ని మార్చాలన్నది పాకిస్తాన్ ఆలోచన. తమకు కూడా ఈక్వల్ స్టేటస్లో విలువ ఇవ్వాలి అనేది పాకిస్తాన్ లక్ష్యం. అందుకే ఇండియాకు వస్తున్న సమయంలో తమ దేశానికి కూడా రప్పించాలి అనేది పాకిస్తాన్ ఉద్దేశం. పాకిస్తాన్ తన స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ను పెంచుకొని, స్ట్రాటజిక్ డెప్త్ను పెంచుకొని అమెరికా ప్రెసిడెంట్ను రావాలని కోరుకోవడం తప్పలేదు. కానీ ఇండియా పైన ఆధిక్యత సాధించేందుకు కోరుకుంటుంది. దానికి పడని పార్టీలు అన్నీ లేవు. ఇటీవల అసీం మనీర్ వైట్ హౌస్కి వెళ్ళి పాకిస్తాన్ తరఫున ట్రంప్ను నోబెల్ ప్రైజ్కే ప్రపోజ్ చేశారు. ఈవెన్ బెంజమిన్ నెతన్యాహు లాంటి మిత్రుడు కూడా ప్రపోజ్ చేయకముందు పాకిస్తాన్ ప్రపోజ్ చేసింది. పాకిస్తాన్ ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు ప్రపోజ్ డొనాల్డ్ ట్రంప్ టు ద నోబెల్ ప్రైజ్. అంటే ట్రంప్ ఈగో సాటిస్ఫై చేయడానికి ఏ స్థాయికి వెళ్ళిందో పాకిస్తాన్ ఉదాహరణ. దాంతోపాటు పాకిస్తాన్ ప్రభుత్వం క్రిప్టో దేశంగా ఆసియాలో ఎమర్జ్ కావాలని, ఎందుకంటే ట్రంప్కి క్రిప్టో కరెన్సీ అంటే చాలా క్రేజ్. సో ఆయనకు ట్రంప్కున్న మ్యాడ్నెస్ క్రిప్టో, అందువల్ల ట్రంప్కున్న ఈ బలహీనతను ఉపయోగించుకోవాలని పాకిస్తాన్ కూడా క్రిప్టో డీల్ కుదుర్చుకుంది అమెరికాతో. ఆ క్రిప్టో డీల్ కుదుర్చుకున్న ఒప్పందంలో పాల్గొన్న కంపెనీ పాకిస్తాన్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న అమెరికన్ కంపెనీలో 60% వాటా ట్రంప్ ఫ్యామిలీదే. సో ఆ రకంగా తన బిజినెస్ డీల్స్ ద్వారా పాకిస్తాన్ ట్రంప్ ఫ్యామిలీకే లాభం చేకూర్చేటువంటి పనులు కూడా చేస్తున్నారు. ఇక ఎలాగో అమెరికా నుంచి ఆయుధాలు కొనడం ఎలాగో ఉంటుంది, ఎందుకంటే పాకిస్తాన్ మొదటి నుంచి కూడా అమెరికా నుంచి ఆయుధాలు కొంటుంది. ఈ మధ్యకాలంలో అమెరికా నుంచి తగ్గి చైనా నుంచి కొనడం మొదలుపెట్టింది. దీన్ని మార్చాలన్నది అమెరికా లక్ష్యం. చైనా పాకిస్తాన్ నెక్సెస్ను బ్రేక్ చేయాలి అని. అందుకు కూడా అమెరికా ఎక్కలేని ప్రాధాన్యత పాకిస్తాన్కి ఇస్తుంది. అసీం మునీని ఏకంగా పొగడము, ఐ లవ్ పాకిస్తాన్ అని ట్రంప్ అనడము, వీటి ఇండికేషన్గా తీసుకొని ట్రంప్ను రప్పించాలి అని ఒక పెద్ద ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ ఇప్పటివరకైతే వైట్ హౌస్ కన్ఫర్మ్ చేయలేదు. పాకిస్తాన్ మీడియాలో ఇది కేవలం స్పెక్యులేషన్ మాత్రమే.